నా బ్రతుకింతే, నా పరిస్థితులు ఇక ఎప్పటికీ మారవు అని మీరెప్పుడైనా నిరాశపడ్డారా? సమాజంగాని, మీ ఆర్థిక పరిస్థితులుగాని, మీ గతంగాని మీకు ఏదైనా ముద్ర వేశాయా? అయితే ఈ జీవిత సత్యం మీకోసమే. పుట్టుకతోనే వేదన అని పేరు పెట్టబడి కష్టాల మధ్య భూమిమీదకు వచ్చిన ఒక వ్యక్తి ఏకంగా తన అన్నాదమ్ములందరికంటే అత్యంత ఘనమైన స్థాయికి ఎలా ఎదిగాడో మీకు తెలుసా? అతని పేరు యబ్బేజు. పరిస్థితులకు తలవంచకుండా అతడు చేసిన ఒకే ఒక్క చిన్న ప్రార్థన దేవుని హృదయాన్ని తాకి అతని చరిత్రనే మార్చేసింది. ఆ అద్భుతమైన ప్రార్థన ఏమిటి? శాపాన్ని ఆశీర్వాదంగా, వేదనను ఘనతగా మార్చుకున్న ఆ ఆత్మీయ రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో తరచుగా మన గతాన్ని బట్టి లేదా మన పేరును బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తుంటారు. బైబిల్లో 1 దినవృత్తాంతములు 4:9-10 వచనాలలో యబ్బేజు అనే వ్యక్తిని గూర్చి మనం చదువుతాము. వేదనపడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అనగా వేదన లేదా దుఃఖము అని అర్థం. బహుశా అతను పుట్టిన పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయేమో. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమాజం, మన ఆర్థిక పరిస్థితులు లేదా మన గతం మనకొక ముద్ర వేస్తుంది. వీరిక పైకి రాలేరు, వీరి జీవితం ఇంతే అని లోకం అనుకోవచ్చు. మీరు కూడా ఈరోజు అప్పుల బాధల్లో, వ్యాధుల్లో లేదా కుటుంబ సమస్యల్లో వేదన అనుభవిస్తూ ఉంటే యబ్బేజు జీవితం మీకొక గొప్ప ఆశాకిరణం. మన గతం ఎలా ఉన్నా అది మన భవిష్యత్తును శాసించలేదు. సమస్యలను దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు ఏం జరుగుతుందో యబ్బేజు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. తన పేరును బట్టిగాని, తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టిగాని అతను ఏమాత్రం కృంగిపోలేదు. బదులుగా అతను సృష్టికర్తయైన దేవుని వైపు చూశాడు. తన కష్టాల గురించి మనుష్యుల వైపు చూడకుండా నేరుగా ఇశ్రాయేలీయుల దేవునికే మొర్రపెట్టాడు. యిర్మియా 33:3లో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని. సరిగ్గా అదే నమ్మకంతో యబ్బేజు తన దుఃఖాన్ని ప్రార్థనగా మార్చాడు. దేవుడు ఒకే ఒక్క ప్రార్థనతో తన స్థితిని పూర్తిగా మార్చగలడని అతను ప్రగాఢంగా నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని ఎలా నిలబెట్టిందంటే యబ్బేజు తన సహోదరులందరికంటే గొప్ప ఘనత పొందినవాడయ్యాడు. లోకం అతన్ని వేదన అని పిలిచినా దేవుడు మాత్రం అతన్ని ఘనుడు అని పిలిచాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతోంది, నీవు నా దృష్టికి ప్రియుడవు గనుక ఘనుడవుగా ఎంచబడ్డావు. యెషయా 43:4. దీనిలో ఉన్న గొప్ప నీతి ఏంటంటే మీ పేరు లేదా మీ గతం ఎప్పుడూ మీ భవిష్యత్తును నిర్ణయించవు. కేవలం దేవుని కృప మాత్రమే దాన్ని నిర్ణయిస్తుంది. బైబిల్ చెబుతోంది కదా, ఒకడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీయులకు 5:17. ఈ మాటను యబ్బేజులాగా మనం కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి. మన గతం ఎలా ఉన్నా సరే, నా రాత ఇంతే అని పరిస్థితులతో రాజీ పడకూడదు. యబ్బేజు తన పాత గతాన్ని పక్కన పెట్టి దేవునివైపు ఎలా చూశాడో మనం కూడా ప్రార్థిస్తే దేవుడు మన జీవితాలను కూడా నూతన సృష్టిగా ఘనంగా మారుస్తాడు. అసలు యబ్బేజు చేసిన ప్రార్థన ఏమిటి? యబ్బేజు దేవుని దగ్గర 4 ముఖ్యమైన విన్నపాలు చేశాడు. మొదటిది, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. లోకమిచ్చే ఆశీర్వాదం తాత్కాలికం. ఉదాహరణకు, డబ్బు ఉండవచ్చు, కాని మనశ్శాంతి ఉండకపోవచ్చు. యబ్బేజు అడిగింది సంపూర్ణ దీవెన. అంటే అది కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఆత్మీయమైన నెమ్మదిని ఇచ్చేది కూడా. నా శక్తి వల్ల కాదు, నీ కృపవల్లే నేను వర్ధిల్లాలి అనే వినయం ఇందులో కనిపిస్తోంది. సామెతలు 10:22 చెబుతున్నట్లు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు దేవుని దగ్గర అడగండి, ప్రభువా, నా శక్తి వల్ల కాదు, కేవలం నీ కృపవల్లే నేను వర్ధిల్లాలి అని. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. ఇది కేవలం ఆస్తిపాస్తుల గురించి మాత్రమే కాదు, మీ నైపుణ్యం అంటే స్కిల్స్, మీ ఆలోచనా విధానం అంటే మైండ్ సెట్, మరియు మీరు ఇతరుల జీవితాల్లో చూపే ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ పెరగాలని అర్థం. నాకింతే చాలు, నేనింతకంటే ఎదగలేను అనే భయం మిమ్మల్ని ఆపేస్తోందా? యెషయా 54:2 అంటోంది కదా, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరము నిరాటంకముగా సాగనిమ్ము,
నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవుడు మిమ్మల్ని ఒకేచోట ఆగిపోవాలని సృష్టించలేదు. ఆయన మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. ఈరోజే ఆ భయం అనే సరిహద్దును చెరిపేయమని దేవుణ్ణి అడగండి. మీ అవకాశాలు విశాలమవుతాయి. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉండనివ్వు. మనం విజయం సాధిస్తున్నప్పుడు ఇదంతా నా తెలివితేటల వల్లే జరిగింది అని గర్వపడే ప్రమాదముంది. యెబ్బేజు దేవుని చేయి తోడుండాలని కోరాడు. అంటే ప్రతి అడుగులో దేవుని నడిపింపు అంటే డైరెక్షన్ ఉండాలి. మనిషి సహాయం ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కాని దేవుని చేయి ఎప్పుడూ విడవదు. యెషయా 41:10లో ఆయన మాటిచ్చాడు, నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనైయున్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 4. కీడు రాకుండా నన్ను తప్పించు. ఆశీర్వాదం రావడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే దేవుడు దీవించడం మొదలుపెట్టగానే శత్రువు దాడులు ఎక్కువవుతాయి. డబ్బుతో పాటు దురాశ రాకూడదు, అధికారంతో పాటు అహంకారం రాకూడదు. తన ఆశీర్వాదం తనకు శాపంగా మారకూడదని యెబ్బేజు దేవుని ప్రొటెక్షన్ అడిగాడు. ప్రభువు ప్రార్థనలో యేసయ్య కూడా అదే నేర్పించాడు, మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము అని. ఈ 4 మాటలు అడిగిన తరువాత బైబిల్ చెబుతోంది, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యెబ్బేజు ప్రార్థనలో స్వార్థం లేదు, దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం ఉంది. మార్కు 11:24లో యేసయ్య చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, సమాజం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కృంగదీస్తున్నా, లేదా భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని వెంటాడుతున్నా, ఏమాత్రం నిరాశపడవద్దు. ఆనాడు యెబ్బేజు ప్రార్థన విన్న దేవుడు ఈనాడు మీ ప్రార్థన కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా దేవుని పాదాల దగ్గరకు వచ్చి మోకరించడమే. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించి మీ సరిహద్దులను విశాలపరచి తన కృపగల హస్తము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ప్రతి కీడు మరియు అపాయము నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమెన్.